రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. మా ఊరి నాటు వేసి 30 రోజుల సమయం అయితే అవుతుందన్నమాట. ఫీల్డ్ లో వచ్చేసి మొగిపురు అటాకింగ్ అయితే కనిపిస్తుంది. 30 రోజుల సమయం వచ్చేసింది కాబట్టి అందులోటి మనం మొదటి దఫా ఎరువులు కూడా చల్లడం అయితే జరిగిందనమాట. దీని కారణంగా మనకు వాతావరణంలో ప్రతికూలంగా పరిస్థితులు ఉండడం వల్ల కూడా మనకైతే మొగిపురుగు అటాకింగ్ అయితే ఉందన్నమాట. మా ఫీల్డ్ లో నేను ఎలాంటి రసాయన మందులు స్ప్రే చేస్తున్నా దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఫీల్డ్ లో వచ్చేసి మనకు గ్రోతింగ్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి అగ్గి తెగులు ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనకు కొంచెం అక్కడక్కడ పండు వారినట్టుగా ఆకలి అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. పిలికలు కూడా వచ్చేసి మనకు దాదాపు 15 రోజులు అవుతుంది అనమాట. వరిలో పిలికలు అనేది 15 రోజుల నుంచి మొదలవుతాయి కాబట్టి మా ఫీల్డ్ నాటేసి 30 రోజులు అవుతుంది. అంటే మనకు పిలికలు వచ్చేసి కూడా 15 రోజులు అవుతుందన్నమాట. అందుకని మనకు మొగిపురుగు బారిన పడితే మాత్రం కొత్త పిలికలు రాకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని ఇన్ టైంలో మనం మందులు స్ప్రే చేస్తేనే బాగుంటుందన్న ఉద్దేశంతో నేనైతే మందు స్ప్రే చేయడానికి అయితే రావడం అయితే జరిగిందనమాట. అయితే నేనైతే డ్రోన్ ద్వారా మందు అయితే స్ప్రే చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు డ్రోన్ అయితే కొంచెం ఫాస్ట్ గా రిజల్ట్స్ ఉంటాయి. అందులో మనకు వాతావరణం కూడా మనకు వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి డ్రోన్ తోటి అయితే మందు అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుందన్నమాట. స్ప్రెడర్ కూడా కలిపి స్ప్రే చేయడం జరుగుతుంది. దానికి వాళ్ళది వెట్ సిట్. మనకు వెట్ సిట్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి మనకు 250 ml 340 రూపాయలు అయితే పడ్డది. సాధారణంగా అయితే మనం 20 లీటర్ల పంపుకి వచ్చేసి మనం ఒక 5 ml కానీ 6 ml కానీ కలుపుకోవచ్చు. అయితే నేను డ్రోన్ ద్వారా స్ప్రే చేసాను కాబట్టి మనకు డ్రోన్ కెపాసిటీ వచ్చేసి అంటే కొన్ని 20 లీటర్లు ఉన్నాయి, కొన్ని 15 లీటర్లు కూడా ఉన్నాయి. అయితే నేను స్ప్రే చేస్తున్న డ్రోన్ వచ్చేసి మనకు 15 లీటర్స్ కెపాసిటీ అనమాట. అయితే నేనైతే 4 ml అయితే కలపడం అయితే జరుగుతుంది. మనకు ఈ గమ్ము కలపడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ వర్షం వచ్చినా కూడా పని చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. తెగులు మందు వచ్చేసి ఇండోఫిల్ వాళ్ళది స్ప్రింట్ స్ప్రే చేయడం జరుగుతుంది. మనకు ఇది అనేది మనకు సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ యాక్షన్ ద్వారా 2 విధాలుగా ఈ మందు అయితే పనిచేయడం అయితే జరుగుతుంది అనమాట. ఫీల్డ్ లోనైతే ఎక్కువ శాతం అయితే తెగులు లేవు కాబట్టి నేనైతే 250 grams అయితే ఒక ఎకరాకి అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ముఖ్యంగా అయితే దీంట్లో మనకు కార్బనిజం 25%, నెక్స్ట్ వచ్చేసి మాంకో జబ్బు 50% ఉండడం అయితే జరుగుతుంది. మొదటి దశలో వ్యాపించేటువంటి తెగుళ్లకు వరిలోనైతే మాంకో జబ్బు కావచ్చు, ఇటు కార్బనిజం కావచ్చు మనకైతే నెంబర్ 1 గా పనిచేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. పురుగు మందు వచ్చేసి నేనైతే ధనుక వాళ్ళది కెల్డాన్ 50 SP స్ప్రే చేయడం జరుగుతుంది. 50 SP అనేది మనకు ముగిపురుగునైతే నియంత్రణ చేయడానికి అయితే ఒక బెస్ట్ మందు అని చెప్పవచ్చు అనమాట. కర్ర అనేది కూడా గట్టిదనంగా ఉన్నప్పుడు, నెక్స్ట్ వచ్చేసి పిలకలు కూడా అధికంగా ఉన్నప్పుడు మాత్రమే మనం 50 SP ని స్ప్రే చేస్తే రిజల్ట్స్ అయితే ఎక్కువ ఉండడానికి అయితే అవకాశం ఉంది అనమాట. అయితే లేత దశలోనైతే మనం ఈ కాటా 50 SP స్ప్రే చేయడానికి అయితే అవకాశం లేదు. ఎందుకంటే మనకైతే లేత దశలో స్ప్రే చేస్తే మాత్రం కొంచెం మనం చెన్మిన పడితే మాత్రం ఒకవేళ డ్రోన్ ద్వారా స్ప్రే చేస్తున్నాం కాబట్టి మనం అయితే కొంచెం మాడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 30 రోజులు దాటినటువంటి ఫీల్డ్ మనకు నార్మల్ గా చేతి పంపు లేదా మనకు ట్రాక్టర్ డ్రమ్ కానీ ఇతరత్ర వేరే అయినటువంటి డ్రోన్ కాకుండా స్ప్రే చేయడానికి అవకాశం ఉన్నటువంటి మనకు ఛార్జింగ్ పంపులు కానీ కూడా మనం స్ప్రే చేయడానికి అయితే అవకాశం ఉండదు. ఎలాంటి రిస్క్ అయితే ఉండదు. ఆ విధంగా చేసినప్పుడు అయితే డోసేజ్ అయితే 350 grams నుంచి 400 grams వాడుకోవచ్చు. దాదాపునైతే మనకు కెల్డాన్ 50 SP అనేది ఎక్కువ శాతం రిజల్ట్స్ మనకు తక్కువ ఖర్చులోనే మనకు అధికంగా రిజల్ట్స్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. మనం ఒక ఎకరాకు మనకు కాస్ట్ వచ్చేసి దాదాపునైతే మనకు తక్కువనే పడుతుంది. ఒక కేజీ వచ్చేసి మనకైతే 1650 రూపాయల నుంచి 1600 అయితే పడుతుంది అనమాట. కేజీ వచ్చేసి ఒక ఎకరాకు మనకు 3 ఎకరాలకు అయితే స్ప్రే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒక కేజీ తీసుకుంటే 3 ఎకరాలకు మనం స్ప్రే చేసినట్లయితే ఎకరానికి దాదాపుగా 500 రూపాయల చేంజ్ అయితే పడడం అయితే జరుగుతుంది అనమాట. అందుకని మనకు కెల్డాన్ 50 SP కాదు, మనకు వేరేటువంటి మార్కెట్ లో కాటా 50% SP మనకి ఏదైతే ఉందో మనం ఈ రసాయన మందుని మనం మార్కెట్ లో వేరే కంపెనీలో బ్రాండ్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇది బ్రాండెడ్ మంచిగా పనిచేస్తున్న ఉద్దేశం నేనైతే ఈ కెల్డాన్ 50 SP అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. మీరు కూడా మొదటి పిచికారీలో ఎలాంటి రసాయన మందులు స్ప్రే చేసిన దాని గురించి నాకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను, తెలవని రైతులు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారనమాట. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మాత్రం మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, మా ఫీల్డ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందన్నమాట. దాదాపుగా మనకైతే నెల మీద ఒక 5 రోజులు అయితే అవుతుందన్నమాట. అంటే నాటు వేసి 35 రోజుల సమయం అయితే అవుతుందన్నమాట. మనకైతే పిలకలు కూడా బాగానే వచ్చినాయి, గ్రోతింగ్ కూడా బాగానే ఉంది. నేనైతే ఎన్ని పిలకలు వచ్చింది ఏంటనేది కూడా మీకైతే ఒకసారి అయితే చూపిస్తాను. చూడండి, మీ వరి పొలాలు కూడా నాటు వేసి ఎన్ని రోజులు అవుతున్న గురించి నాకైతే కామెంట్ చేయండి. అలాగే ఎలాంటి ఎరువులు వేసారనే దాని గురించి కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నేనైతే మొదటి దఫా ఎరువులు వేసి దాదాపుగా 15 రోజుల సమయం అయితే అవుతుందన్నమాట. ఏ విధంగా ఉంది ఏందనేది మనకైతే ఒకసారి ఫీల్డ్ మీకైతే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మన ఫీల్డ్ లోనైతే పిలకలు అయితే బాగానే వచ్చినాయి. మనకు చూడొచ్చు పిలకలు కూడా బాగానే ఉన్నాయి. గ్రోతింగ్ అంటే 35 రోజుల సమయం దాదాపుగా ఏంటంటే మనకు 35 రోజుల సమయం అయితే అవుతుంది. మొగిపురుకు సంబంధించిన మందు స్ప్రే చేసినాం కాబట్టి ఆల్రెడీ మనకైతే కొంచెం ఎక్కడో ఒక దిక్కులో కొన్ని దిక్కులో మనకైతే కనిపిస్తుంది, పూర్తిగానైతే లేదనమాట. ఇట్లా పిలకలు అయితే ఇట్లా ఉన్నాయి. దాదాపుగా ఒక 20 పిలకలు
రెప్లికలు అయితే ఉండొచ్చు మనకు ఫీల్డ్ లోనైతే. ఎవరైనా మొదటి దఫా ఎరువులకు సంబంధించిన వీడియో చూడకపోతే మాత్రం మొదటి దఫా ఎరువులకు సంబంధించిన వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. మనకు ఉన్నటువంటి ఫీల్డ్ వచ్చేసి మొత్తం వచ్చేసి మనకైతే 6 ఎకరాలు అనమాట. నేనైతే కేజీన్నర అయితే తీసుకురావడం జరిగింది. ఇది ½ కేజీ ప్యాకెట్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇది కేజీ అనమాట. స్ప్రింట్ కూడా నేను ఇది 1 కేజీ. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంతకు ముందు లాస్ట్ రబీలో స్ప్రే చేయడం జరిగింది. చేసినటువంటి మందు మనకు మిగిలిపోయింది అనమాట. ఇది కూడా మనకు దాదాపుగా ఒక 400 గ్రామ్స్ వరకు అయితే ఉండడం జరుగుతుంది. మనకు ఇది సరిపోతుంది. కాకపోతే ఏంటంటే మనం డ్రోన్ ద్వారా స్ప్రే చేస్తున్నప్పుడు కెల్డాన్ మనం ఏదైతే ఉందో ఇది ఒకవేళ డోస్ ఎక్కువ అయితే మాత్రం పొలం మాడిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అబ్జర్వేషన్ చేసి చూసుకోండి. ఎందుకంటే మనకు రిస్క్ తోటి కూడుకున్న పని అయితే చేయదు. ఎందుకంటే పొలం మాడిపోవడానికి పొలం చనిపోవడానికి అయితే అవకాశం ఉందన్నమాట. సకాలంలో రసాయన మందులు స్ప్రే చేసుకోండి. పొలాన్ని పైనంగా వరాల మీద ఉండి చూస్తే మాత్రం మనకైతే కనిపించదు. లోపల ఫీల్డ్ లోకి వెళ్ళి మనం మధ్యలో తిరిగి చూస్తేనే మనకైతే ఫీల్డ్ లో ఏ విధంగా ఉన్నది అయితే మనకైతే తెలవడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా మనకు ఫీల్డ్ లో మధ్యలో తిరిగి చూడండి. మనకి ఎలాంటి పురుగులు ఉన్నాయి, ఎలాంటి తెగులు ఉన్నాయి అనేది మనకైతే కనిపించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈ టాపిక్. మనం అయితే మరొక టాపిక్ తోటి మనం మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై జవాన్, జై కిసాన్.